నమస్తే. ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పటాన్చెరు నియోజకవర్గం వార్తల్లో ఉన్నది. 119 నియోజకవర్గాల్లో ఒక రాజకీయం ఉంటే పటాన్చెరులో మరో డిఫరెంట్ రాజకీయం కనిపిస్తున్నది. అక్కడ పోటీ చేసిన ముగ్గురు లీడర్లు ఒకే పార్టీలో ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. నీలం మధు గతంలో ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, కాంగ్రెస్ టికెట్ మీద మొన్న ఎంపీగా పోటీ చేసిండు, అంతకుముందు ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ నుంచే పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. సో ముగ్గురు ప్రధాన లీడర్లంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యిండు. రీసెంట్గా ఏ పోలీస్ ఆఫీసర్లు అయితే ఆ నియోజకవర్గంలో అరాచకం అల్లకల్లోలం సృష్టించారో, కబ్జాలకు పాల్పడ్డారో, అందరినీ బెదిరించి గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్కి సొమ్ము చేసి పెట్టారో వాళ్ళని మళ్ళీ బ్యాక్ తెప్పించుకుంటున్నాడట గూడెం మధుసూదన్ రెడ్డి అండ్ మహిపాల్ రెడ్డి. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చి ఏం అన్యాయం ఇది, ఏం దుర్మార్గం ఇదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మన తొలి వెలుగు స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. స్వామి శరణం. స్వామి శరణం. ఏం జరుగుతున్నది? బాగా అసంతృప్తిగా ఆవేదనతో ఉన్నట్టున్నారు. ఇక ఆవేదన అంటే ఆవేదన ఉంటుంది కదా అన్న. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల సంది కూడా పార్టీని అంటి పెట్టుకున్నాం తప్ప మేము ఇట్లా అట్లా ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళబట్టి టూర్లు పోయి తిరిగి రాలేదు కదా, పిక్నిక్లు పోలే కదా. అంటే నికాసంగా ఒక కార్యకర్తగా ఉన్నప్పుడు ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఇన్ని సంవత్సరాల సంది 10 సంవత్సరాల సంది అంటే పార్టీ ఆ రోజు ఒడిదొడుగులు ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు అన్న జెండా పట్టుకొని భయపడే రోజులలో కార్యకర్తలు పట్టుకొని నడిచాం. ఇదే మైపారెడ్డి ఇలాంటి దుర్మార్గులంతా కూడా ఆ రోజు ఎన్నో కేసులు ఇప్పటికీ నా మీద ఎన్నో కేసులు పెట్టినారు. కార్యకర్తలు ఎంతో అంచవేసారు, వాళ్ళ భూములు గుంజుకున్నారు. పార్టీలకి రాకపోతే వాళ్ళ సర్పంచ్ పదవులు వాళ్ళని చేయించారు, తీసేపించారు అనేక రకాలుగా. ఒక్కటి కాదు, ఆ పటాన్చెరులో చెయ్యని అరాజకం లేదన్న. భూముల విషయంలో కానీ, నీ కంపెనీ విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయంలో కానీ అసలు ఏ స్థాయిలోకి తీసుకుపోయారంటే పటాన్చెరులో అన్న 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే వాడు అక్కడ బతకగలుగుతాడు. వాడికి లేకపోతే వాడు బతకలేడు, ఏ వ్యాపారం చేసుకోలేడు, ఏమి చేసుకోలేడు. ఆ విధంగా నడిపించారు. కానీ అందుకే ఈరోజు మనం 10 ఏళ్ళు పోరాడినాం, మళ్ళీ ఈరోజు మన గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఈరోజు మళ్ళీ తనని మరి ఈరోజు తీసుకురావడం అంటే బాధ అనిపించింది. ఈరోజు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్న నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక్కరు కూడా కదలలే. ఈరోజు అందరు నా వెంట ఉన్నారు. ఎందుకంటే అందరం కలిసి పోరాడినాం. ఇలాంటి దుర్మార్గుల మీద అనేక రకాలుగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు ఇచ్చినాం. ఈరోజు దౌర్జన్యాల మీద ఎన్నో ప్రెస్ మీట్లు ఇచ్చినాం. ఈరోజు ఇంకోటి బాధ ఎక్కడ కలుగుతుందంటే ఈరోజు ఇలాంటి దుర్మార్గులంతా కూడా ఈ మైనింగ్ విషయంలో ఇష్టానుసారంగా కూడా మొత్తం దాచేసారు. 300 కోట్ల రూపాయలు ఈరోజు మైనింగ్ రాయల్టీ ఎత్తేసి ఈడీ కేసులు అయినాయి. ఇలాంటి జప్తు చేసింది కదా, కొన్ని ఆస్తులు కూడా సీజ్ చేశారు. ఇంకోటి ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకటే ఒక డాక్యుమెంట్ ఈ మహానుభావుది 1,00,000 గజాలు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఉంది. నేను కూడా చూసిన అది. అంటే ఒక ప్లాట్ 1,00,000 గజాలలో ఉంది. అంటే ఏ స్థాయిలో ఈయన మాఫియా జరిగింది, ఏ స్థాయిలో ఈయన దోచుకుని తిన్నాడు ప్రజల సొమ్ము. కాబట్టి నేను ఈరోజు 1,00,000 కాదు, దాదాపుగా 2,00,000 గజాల ఈ పటాన్చెరు చుట్టుముట్టు 2,00,000 గజాల డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఈడీకి దొరికినాయి. అవన్నీ కూడా మనం చూసినాం చాలా దగ్గర. అయితే దాదాపుగా వర్త్ ఎంత అన్న 1,000 కోట్ల రూపాయలు ఖాళీ దొరికిందే. 1,000 కోట్లు ఎక్కడ తక్కువ ఉందని 1,00,000 రూపాయలకి ఎక్కడ తక్కువ ఉండదు కదా. ఈరోజు 1,00,000 రూపాయలు అంటే కూడా ఈరోజు దాదాపు 2,00,000 గజాలు ఇప్పుడు మనం ఆల్రెడీ మనం చూస్తున్నాం. మళ్ళీ ఇలాంటి దోపిడీ, ఇలాంటి దొంగతనం చేసి ఇంత అరాజకం చేసినోడు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మనమే ఈరోజు మనము పక్కన పెట్టుకుంటామంటే ఈరోజు మనల్ని ఎవరు నమ్మాలి? ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు మనల్ని? ఈరోజు ఎక్కడో దగ్గర మార్పు కావాలనే కదా కాంగ్రెస్ని తెచ్చుకున్నాం మనం, అంతే కదా. ఆ మార్పులో మరి ఇలాంటి దుర్మార్గులు వచ్చి మళ్ళీ చేరితే మరి ఈరోజు మా పబ్లిక్ ఏం సమాధానం చెప్తుంది? పోరాడిన 10 సంవత్సరాలు కార్యకర్తలు నికాసంగా నిలబడి నిటారంగా పోరాడారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం రేపు మనం? ఆ ఆవేదనకి నిన్న ఏదైతే దుర్మార్గులు ఆ రోజు ఏ ఆఫీసర్ అయితే ఉండి కాంగ్రెస్ పార్టీని అంచివేసిరో ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఈయనకు పెత్తనం ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటే ఇప్పుడు మొత్తం అంతకుముందు అరాచకం చేసిన ఆఫీసర్లంతా మళ్ళీ బ్యాక్ తెచ్చుకుంటున్నాడు. ఆఫీసర్లు ఏ స్థాయిలో చేసిరు ఆ రోజు మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అంటే ఇంట్లో జీతగానికన్నా అధ్వానంగా పనిచేసారు పోలీసు.
అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పోలీసులు ఈరోజు మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు కార్యకర్త బాధపడడా? కార్యకర్తలని ఎంత హింస పెట్టాలంత హింస పెట్టినటువంటి ఈ పోలీసు వాళ్ళు, ఈ అధికారులు వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లా బతుకుతాడు అంటున్నా. వాళ్ళు కూడా బాగా సంపాదించారా పోలీస్ ఆఫీసర్లు? మామూలుగా సంపాదించి ఒక్కో పరిస్థితులు అయితే వాళ్ళు ఎక్కడో పోటీ చేయడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితులు, ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితులు. మళ్ళీ అలాంటి వాళ్ళు మళ్ళీ ఈరోజు వచ్చిరంటే మళ్ళీ వస్తారు అంటే మీరు ఎందుకు కలిసి పనిచేయచ్చు కదా? సరే తప్పో ఒప్పో నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. అంటే దొంగ అన్నది మనమే. అరాజకాలు చేసి దౌర్జన్యాలు చేసి 10 సంవత్సరాల నుంచి పోరాడింది తన మీదనే. ఈరోజు నేనే మైక్ లేచింది కూడా మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం, మా గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది, చేసిర్రు. అంటే ఇలాంటి అరాజకాలు, ఇన్ని దౌర్జన్యాలు 10 సంవత్సరాల నుంచి ఈ అరాజకాలు, ఇన్ని దౌర్జన్యాలు ఇంత అంత కాదు, ఇలా తమ్ముంది ఈయనది ఆడ పడాంచేయాల ఎవరిని అడిగినా చెప్తారు. మీకు కూడా మీరు కూడా అనేక రకంగా ఈ మధ్యలో మీరు కూడా వస్తూ ఉన్నారు. ఎన్నో భూముల మీద మీరు కూడా ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి మీ దృష్టికి కూడా. మరి ఇంత దౌర్జన్యం ఉన్నోళ్ళు, ఇంత అరాజకం, ఇంత దౌర్జన్యం చేసిన వాళ్ళని ఈరోజు మరి ఏ విధంగా నేను అంత ఇజ్జత్ మానం లేకుండా, ఇంత క్యారెక్టర్ లేకుండా అయితే నేను పనిచేయలేనన్నా. ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి 10 సంవత్సరాలు నిలబడ్డా, అధికారం వైపు నిలబడలే, ప్రతిపక్షం వైపు నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీని వదలకుండా అంటిపెట్టుకొని ఉన్నా. ఈరోజు పదవే కావాలనుకుంటే, అధికారమే కావాలనుకుంటే, డబ్బే కావాలనుకుంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవచ్చు కదా. అంటే 2 సార్లు టికెట్ ఇచ్చినా ఆయన ఓడిపోయిందని అనుకుంటున్నారేమో మిమ్మల్ని. నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను. 2 సార్లు కూడా నాకు టికెట్ ఇచ్చేందుకు నేను ఒకటే చెప్తా ఉన్నా. నాకు ఫస్ట్ ఇచ్చినప్పుడు కూడా 15 రోజుల సమయం, 15 రోజుల సమయం. పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ అంటే చిన్నది కాదు అది. ఒక మండలానికి ఒక 20 ఊర్లు ఉండి ఒక 10,000 ఓట్లు ఉన్నది కాదు. ఈరోజు ఇక్కడ 3 మున్సిపాలిటీలు, 3 GHMC పరిధిలు, 4 మండలాలు, ఇంత పెద్ద విస్తరణ ఉన్న 4.5 లక్షలు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ ఇది ఒక మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. 10 రోజులు 12 రోజులలో ఎమ్మెల్యేకి కొట్లాడాలంటే సాధ్యపడేదే అన్నా. ఈరోజు నాకు కూడా బాధ అనిపించింది. ఈరోజు నిజంగా నేను నిన్న ఒక ఆవేదనతో నిన్న మాట్లాడినా. ఈరోజు నిజంగా నా టికెట్ నాకు, నా అధిష్టానం నాకు ఇచ్చినట్టు ఈరోజు నేను పటాన్చేరు ఎమ్మెల్యే గెలిచి చూపిస్తాను. మొన్న మీరు ఎమ్మెల్యే అయ్యేటోళ్ళే, మీకు డైరెక్ట్ 100 కాదు 100% నేను ఈరోజు ఎమ్మెల్యే అవుతున్నాను. ఈరోజు నేను అదే బాధపడ్డా. నేను భారత్ జోడో యాత్ర కానీ ఎప్పుడు కానీ ఏ విషయంలో కూడా, ఏ మీటింగ్లో కూడా అంగరంగ వైభవంగా చేసిన, డబ్బులు లెక్క పెట్టకుండా, కార్యకర్తలను కాపాడుకుంటా నేను పార్టీ నిలబెట్టిన అక్కడ. ఈరోజు అది బాధ అనిపిస్తుంది ఈరోజు. అందుకే నిన్న PCC గారు పిలిచినప్పుడు నా ఆవేదనతో నేను మాట్లాడాను. మీరు బాగా ఎమోషనల్ అవుతున్నట్టున్నారు. నీకు ఎమోషనల్ అంటే అన్న బాధ అనిపిస్తుంది అన్న. మళ్ళీ ఏం చేయాలి? ఏ దుర్మార్గులతోనైతే కొట్లాడి మా దుర్మార్గులు తీసుకొని వాళ్ళతో పని చేయమని అంటే మళ్ళీ వాళ్ళకి పెత్తనం చెప్తే మేము ఏం చేయాలి? ఇలా కార్యకర్తకి ఏం సమాధానం చెప్పాలి నేను? ఇప్పుడు నా ఆవేదన అంతా నా గురించి కూడా కాదు కదన్నా. ఈరోజు నేను రేపు పొద్దుగా స్థానిక సమస్యలు ఉన్నాయి, రేపు కొట్లాడుకోవాలంటే 10 ఏళ్ళ సంది కొట్లాడినా మళ్ళీ ఇంకా కొట్లాడాలా? అధికారం రాకముందు కొట్లాడినా అధికారం వచ్చినా కొట్లాడాలా? మరి అధికారం మైపాల్ రెడ్డి దగ్గర ఉంది కదా, మీ కార్యకర్తలంతా ఆయన వైపు వెళ్ళలేదా? ఈ రోజు కూడా నేను నిజంగా నా కార్యకర్తలకు ఈరోజు పాదాభివందనాలు చేస్తా ఉన్నాను. నేను నిజంగా వారందరినీ కూడా చాలా రెస్పెక్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటివరకు ఒక్క కార్యకర్త కూడా కనీసం కదలే అన్న, ఒక్క కార్యకర్త కూడా పోలే. ఇలాంటి దుర్మార్గుల కింద మేము పనిచేయాలన్నా, ఇలాంటి అరాజకం దౌర్జన్యం చేసినటువంటి 10 సంవత్సరాలు మనల్ని పీడించినటువంటి వ్యక్తి కింద మేము పనిచేయాలన్నా అని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా రోడ్డుకి కొట్లాడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా కదలే ఇంతవరకు. ఇలా ఇంకో నేను అధిష్టానాన్ని కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు కూడా మైపారెడ్డి ఎవరిని పిలుచుకుంటున్నానా? ఎవరితో కలిసి పనిచేస్తుండు? ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రోగ్రామ్స్ అయినా ఎవరికి చెప్తుండు? ఈరోజు TRS వాళ్ళకి చెప్తున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని పిలుస్తలేడు. మీరు కూడా మొన్న మా PCC వచ్చినప్పుడు మీరు కూడా పోనట్టురు కదా, మైపాల్ రెడ్డి పోలే, మీరు పోలే. ఇప్పుడు అదే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళకి వచ్చినా అని చెప్పి ఈరోజు పెదరికం కావాలని చెప్పి మొత్తం నాకు అప్పచెప్పని చెప్పి తిరుగుతూ ఉన్నాడు, చక్కెర కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రిని తీసుకుంటూ. ఈరోజు నువ్వు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి, కార్యకర్తల మీటింగ్ పెట్టి, పిలుపునిచ్చి నువ్వు రేపు నాడు నువ్వు చెప్పగలుగుతావా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి? మీటింగ్ పెట్టే దమ్ముందా నీకు? అసలు మీటింగ్ పెట్టు, కార్యకర్తలు మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీకి అనివేసుకున్నా అని చెప్పి వేసుకొని తిరుగుమని. ఇంట్లో సభ్యత్వం తీసుకోవు నువ్వు. ఇలా సభ్యత్వం లేనివాడు అలా రాజీనామా చేయలేనివాడు, ఇంతోడు అటుగాని ఇటుగాని వాళ్ళు ఎందుకు మనకి? నేను పార్టీ కూడా మొత్తుకునేది అదే. ఈయన పార్టీ మొత్తం కూడా డిగ్రేడ్ చేస్తుండు, పార్టీ మొత్తం ఖరాబ్ చేస్తున్నాడు. ఈయన ఇప్పటికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మండబెడతా ఉన్నాడు, రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, రేపు వెళ్ళిపోతాడు. ఎవరు ఎక్కడికి వెళ్తాడు? రేపు మళ్ళీ BRS పార్టీలోకి వెళ్ళిపోతాడు. మైపాల్ రెడ్డి 100% 100% రాసి పెట్టుకోండి. కొంచెం ఆయన ఈ కేసులు ఇవన్నీ సర్వైవ్ చేసుకోవడానికి వచ్చిండు. ఆ సర్వైవ్ చేసుకునే ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీని పండబెడుతుండు. BRS పార్టీ ఎవరైతే
గతంలో ఆయన రైట్ చెప్తున్నానన్న ఏమున్నది మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు 3 సార్లు బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు ఏదన్నా పని చేసుకోరి మీరు ఏదన్నా రండ్రి మరి ఇట్లా అంటారు దాని సంకేతం మీరు నమ్మిన లీడర్లు కూడా ఉన్నారు కదా మీ జిల్లాలో మరి ఆ లీడర్ల అందరికీ వినవించుకున్నాం అధిష్టానం దగ్గరికి కానీ వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారా? దాంట్లో భాగంగానే నిన్న మాట్లాడింది కదన్న మొన్న నా ఆవేదన అదే నా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఉన్నటువంటి జిల్లా మంత్రి గారికి అందరికీ చెప్పినాం చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని పాలసీలు అన్నారు ఏం పాలసీలు అన్నా ఏం పాలసీలు పార్టీ నాశనమయ్యే పాలసీలు ఏం పాలసీలు ఇవి నేనేమన్నా కార్యకర్తలను బతికించుకోమంటున్నాం కార్యకర్తలు బతకాలంటున్నారు మరి అలాంటప్పుడు ఇలాంటి పాలసీలు వాళ్ళు చచ్చిపోయేదాకా వచ్చినప్పుడు ఎందుకు ఈ పాలసీలు అంటున్నా అంటే మీ ప్లేస్లో ఉన్న లీడరు ఒకవేళ కొంత ఫ్రస్ట్రేట్ గురై ఇబ్బందికి గురైనప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మరి ఎందుకు మీరు ఇంకా ఈ పార్టీలో కొనసాగుతున్నారు అని అంటే నేను ఒక స్టాండ్ మీద ఉంటా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాడిని కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు 16 సంవత్సరాలతో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నోడిని ఈరోజు నా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ మేము కష్టాలల్లో సుఖాలలో కాంగ్రెస్ పార్టీ ఎండమని మాకు హక్కు ఉంది మేము ఎందుకు పోతాం ఎవరో అప్పటిపూర్తికి వచ్చిపోయేటోళ్ళు వీళ్ళంతా వీళ్ళ గురించి మేము ఎందుకు పోతాము మేము ఉండి కొట్లాడతాము మాకు ఆ స్వేచ్ఛ ఉంది మాకు ఆ హక్కు ఉంది ఈరోజు నా వాదన అంతా కూడా నా బాధ అంతా కూడా నా ఆవేదన అంతా కూడా నా కార్యకర్తను కాపాడుకోవడమే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి రేపు నీకు సగం నాకు సగం పొత్తేంది ఇలా ఎవరు లీడ్ తీసుకొని గెలిపియాలి రేపు నువ్వా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమని లేవు నీ సోపతా బీఆర్ఎస్ నాయకులతోని మళ్ళీ ఇంకా నేను ఒక్కనే కదా ఈరోజు మరి పెత్తనం నీకు ఇస్తే మరి ఇటు అంచివేస్తే రేపు బీఆర్ఎస్ పరిస్థితి ఆయన వాళ్ళకి చేస్తాడు మరి కాంగ్రెస్ వండుకుంటే ఎట్లా గెలుస్తుంది కాంగ్రెస్ నేను అడిగేది అదే కదా నేను పిసిసి గారిని అడిగిన అదే ఆయన ఏమో టీఆర్ఎస్ వాళ్ళతో సోపతి కాంగ్రెస్ ఏమో పండబెడతాడు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన్ని తీసుకున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో అని చెప్పి ఇప్పుడు ఆయన అవసరానికి వెళ్ళే అవకాశం ఉండదు ఇంకా ప్రియారిటీ ఇవ్వాలి ఆయన ఉన్నా పర్లేదని మీరు అంటున్నారా లేకపోతే ఆయన బయటికి నెట్టేయండి అని అడుగుతున్నారా ఆయన అవసరమే లేదంటున్నా నేను ఈయన కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరమే లేదు ఎందుకంటే సరే మీతో ఉండొచ్చు కాక నేను అన్నట్లే కానీ ఈయన ఎంత దుర్మార్గుడు ఎంత దౌర్జన్యమో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు టీవీలలో మోగుతూనే ఉంటుంది ఈయన రాజకీయం ఈయన దౌర్జన్యం పటాన్చేరులో నిజంగా ఆయన వచ్చిన తర్వాత పార్టీ మేము వెనకపోతున్నాం మరి ఏంది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏంది ఇలాంటి దుర్మార్గాలను తీసుకోవడం ఏంది అంటే ఎట్లా నమ్ముతారు ఎట్లా విశ్వాసం కల్పించాలి మేము పార్టీని ఈయన ఇంత అంత కాదు కదన్నా ఈడీ స్థాయిలకు పోయింది ఈయన కథ ఒకటే డాక్యుమెంట్ లక్షల గజాలలో ఉన్న డాక్యుమెంట్లు ఈయనవి అంటే ఏ స్థాయిలో ఏ రేంజ్లో నీకు ఈయన మాఫియా నడిచి ఉండొచ్చు మరి ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే రేపు మేము పబ్లిక్లో కోవాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎట్లా భరోసా ఇస్తాం నేను అదే మొత్తుకుంటున్నా పార్టీ ఖరాబ్ అవుతుంది కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు దయచేసి పార్టీ ఒడిదొడుగులు ఉన్నా ఇలాంటి దుర్మార్గులు అవతల పార్టీ నుండి మా మీద అరాజకం చేసినా జెండా పట్టుకోండి నిలబడ్డాను తప్ప ఇక్కడ పారిపోలే ఈయన అవసరం ఏందని అడుగుతున్నా వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా వాళ్ళ అవసరాలకు వచ్చిన వాళ్ళు తప్ప పార్టీ అవసరంకి వచ్చిన వాళ్ళు కాదు రేపు కాటాకి ఆల్టర్నేట్ లేకుండా చేస్తారు కాటాని మొత్తం ఎటు కాకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఏ పార్టీలోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేస్తారు ఇంకేదో ఒక పార్టీలోకి వెళ్ళి ఇక అంత అయిపోయిన తర్వాత పంపించే ప్రయత్నం చేస్తారు ఉండు 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 అని చెప్పి లాస్ట్లో ఏదున్నా నా కార్యకర్తలు నేను నమ్ముకున్నా నా కార్యకర్తలు నా వెంటనే ఉంటారు నా గురించి నా కార్యకర్తలు ఎంత దూరమైనా పోతారు అలాంటి సంబంధాలు ఉన్నటువంటి రిలేషన్తో ఇన్ని రోజులు నడిపినా లేకపోతే పటాన్చేరులో నడపడం అంటే అంత ఈజీ కాదు ఆ సమస్య కూడా కాదు ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చినా కానీ ఒక కార్యకర్త కదలలేదంటే నా మీద ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం నా కార్యకర్తకి నా కార్యకర్తలు ఆ సత్సంబంధాలతో ఉన్నా నేను ఏ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీతో గూడెంకి ఇంకా సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయా 100% కాదు 100% అంతా వీళ్ళంతా రియల్ ఎస్టేట్ మొత్తం వీళ్ళంతా సహచరులే కదన్నా అందరు కలిసి పనిచేసిందే కదా అందరు కలిసి పనిచేసి చేసుకుందే ఇదంతా ఈరోజు మళ్ళీ తనను పంపించి అది కాపాడుకోనికే మరి ఇదంతా కొంచెం ఉన్నదాన్ని కొంచెం కాపాడుకోనికే మళ్ళీ ముందు పంపించి పోయి చెప్పన్నట్టే ఉంది కదా ఇది ఆయన నిజంగా అంత ఇష్టంగా వస్తేనో మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలోపేతం అవుతుంది ఆయన తీసుకొని ఈయన తీసుకొని అందరిని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఎక్కడవుతుంది మీకు కావాలి కదా దానికి ఆన్సర్ చేయమని రావాలి కదా ఓట్లు రావాలి కదా సో వాట్ నెక్స్ట్ మరి ఏంది మీ ఆలోచన ఏంది ఏం లేదు నేను ఒకటే అధిష్టాన్ని అడిగిన పార్టీకి నేను లాయల్టీగా ఉన్నా పార్టీకి నిలబడ్డా కార్యకర్త నా వెంట ఉన్నాడు ఈరోజు అక్కడ అవసరం పూర్తికి వచ్చినోడికి పెత్తనం ఇవ్వద్దు ఆయన అవసరానికి వచ్చినోడు ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి వచ్చినోడు అలాంటి వాడు ఈరోజు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు పార్టీని మాత్రం రేపు అట్టడుగా నాశనం అయిపోతుంది దాన్ని కాపాడమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాబట్టి ఆయన విషయంలో మళ్ళీ ఆయన అవసరం అయితే పార్టీ కాడ లేదు
ఏ మాత్రం ఆయన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు అట్లే ఉంటారు, మీరు ఈ 4 ఏళ్ళు కూడా ఇట్లే గడుపుతారా? ఎందుకు గడుపుతాం? నా కార్యకర్త గురించి నేను బయటికి వెళ్తా, నా కార్యకర్త గురించి నేను కొట్లాడతా. ఈరోజు అదే చూసినా, ఏ మనిషికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తారు, కార్యకర్తలను కాపాడుకోనికి పిలిచి మాట్లాడతారు, చేస్తారంటే నేను పిలిచినప్పుడు నా ఆవేదన చెప్పిన. ఈరోజు ఒక వ్యక్తిని ఆయన తీసుకొచ్చినప్పుడు నన్ను పిలిచి మాట్లాడాలి, కలిసి పని చేయండి అని అంటారు. కలిసి పనిచేసే ప్రసక్తే లేదు అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తున్నా కుదరదు. రేపు ఎల్లుండి ఇంకా ఏడాదైనా ఇంకా 4 ఏళ్ళైనా రేపు కొట్లాడేది నేనే, అంతే. ఫైటింగ్ చేసేది నేనే, కలిసేదే లేదు, తాడో పేడో తెలుసుకునేది కూడా నేనే. ఈ రోజు అవసరాలు పుట్టి తీరేటోని కాదు, ఉంటే అట్టనే ఉంటాను ఈ కాసంగా. రాజకీయాల ఓటమికి వెళ్దాం అని నడుస్తూనే ఉంటాయి, కానీ క్యారెక్టర్ అమ్ముకొని బతికే అంత పరిస్థితి కాట శ్రీనివాస్ గౌడ్ లేడు. ఆ భరోసానే ఈరోజు కార్యకర్తలకు ఇచ్చి నిలబెట్టిన. ఈరోజు 10 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీని బతికిచ్చినాడు. ఖర్చు అవుతుందిగా మరి. ఇప్పుడు అధికారంలో ఉంటేనేమో కొంత, కానీ ఇప్పటివరకు నేను ఏదో దాంతో నడిపించచ్చు. ఇప్పటివరకు కూడా నేనేమి, మీరు అందరూ కూడా కనుక్కుండొచ్చు, కాటా శ్రీనివాస్ ఉంటాడు ఇట్లాంటి ఏమి దుర్మార్గాలు, ఇట్లాంటి అరాజకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు చేసినాడు ఏం కాదు ఎక్కడ కూడా. కాబట్టి సొంత ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేసిండు. నా కార్యకర్తలు కూడా అవసరమైతే మళ్ళీ అమ్ముకొని రాజకీయాలు చేస్తా, కాపాడుకుంటా. చూద్దాం మీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది, ఏం చేయబోతున్నారండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోరాడతా, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అధికారం తెచ్చుకుంటా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాటా శ్రీనివాస్ గౌడ్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటువైపుగా ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్నది. అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి గూడెం మహిపాల్ రెడ్డి మీదనే ప్రేమ గురిపిస్తూ ఇట్లాంటి వాళ్ళని దూరం చేసుకుంటుందా, పార్టీ పతనం దిశగా అడుగులు వేయాలని కోరుకుంటుందా? రాబోయే రోజుల్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.